రాజమహేంద్రవరం నగరం అంతర్జాతీయ క్రీడా వేదికగా అవతరించబోతోంది. మే 30 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్న ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026తో ప్రపంచ దృష్టి ఈ నగరంపై పడనుంది. మంగళవారం స్థానిక జైల్ రోడ్లోని మంజీరా హోటల్లో థింక్ అవుట్ సైడ్ ఇండియన్ కయాకింగ్ అండ్ కానోయింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పోటీలకు సంబంధించిన లోగో, జెర్సీ, టీజర్, అధికారిక బ్యానర్ ను ప్రజా ప్రతినిధులు ఆవిష్కరించారు. అలాగే ఈవెంట్ కు సంబంధించిన వెబ్సైట్, సోషల్ మీడియా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. చైనాలో ఆవిర్భవించిన డ్రాగన్ బోట్ క్రీడకు దాదాపు 2000 ఏళ్ల చరిత్ర ఉందని, టీమ్ స్పిరిట్, సమన్వయం, ఏకాగ్రతకు ఇది ప్రతీకగా నిలుస్తుందని నిర్వాహకులు వివరించారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, రాజమహేంద్రవరం ఇప్పటి వరకు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా పేరు పొందిందని, ఈ లీగ్ ద్వారా క్రీడా రంగంలోనూ గుర్తింపు పొందే దిశగా ముందడుగు వేస్తుందని అన్నారు. క్రీడలు యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచి ఆరోగ్యవంతమైన జీవన విధానానికి దారి చూపుతాయని పేర్కొన్నారు. నగరంలో 3 దశల్లో మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణం చేపడుతున్నామని, ఇప్పటికే మొదటి, రెండో దశలకు నిధులు విడుదలైనట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరాన్ని క్రీడా రాజధానిగా తీర్చిదిద్దేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని, నారాయణపురంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించామని తెలిపారు. ఈవెంట్ 2027 గోదావరి పుష్కరాలకు నాందిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చే క్రీడాకారులకు నగర ప్రజలు ఆతిథ్య సత్కారం అందించాలని పిలుపునిచ్చారు. శాప్ చైర్మన్ రవి నాయుడు మాట్లాడుతూ, రాజమహేంద్రవరాన్ని వాటర్ గేమ్స్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే అంతర్జాతీయ అథ్లెట్ల సంఖ్య రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. 53 కోట్ల రూపాయల వ్యయంతో ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్సీ సోము వీరాజ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం క్రీడా రంగానికి పూర్తి మద్దతు ఇస్తోందని, ఎంపీ పురంధేశ్వరి కృషితో మల్టీపర్పస్ స్టేడియంకు నిధులు మంజూరైనట్లు తెలిపారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ, ఈవెంట్ ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు పెట్టుబడులు ఆకర్షితమవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు కాశీ నవీన్ కుమార్, వర్రె శ్రీనివాసరావు, పిక్కి నాగేంద్ర, అత్తి సత్యనారాయణ, వై శ్రీను, ఉప్పులూరి జానకి రామయ్య, అధికారులు, సామాజిక మాధ్యమ ప్రభావశీలులు తదితరులు పాల్గొన్నారు. అయితే ఇందాక వ్యాఖ్యాత ఎవరైతే మాస్టర్ ఆఫ్ సెరమనీస్ మమ్మల్ని అందరినీ కూడా పరిచయం చేశారో వారు చెప్పారు, ఈ యొక్క డ్రాగన్ బోట్ క్రీడలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు వారు తెలియజేశారు. సాధారణంగా ఏమిటంటే టీమ్ స్పిరిట్ని ఇది చాలా పెంపొందిస్తుందని. ఎందుకంటే దగ్గర ఒక 20 మంది ఉంటారు ఆ బోట్లో. అందరూ ఒకే రకంగా, అంటే ఒకే లయలో వాళ్ళు ఈ బోటుని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ. మధ్యలో ఎవరైనా ఒక్కరు కొంచెం అలసత్వంగా వ్యవహరించారు అంటే ఇంకా క్రీడలో మనం గెలిచేటువంటి అవకాశం ఉండదు. కనుక ఆ టీమ్ స్పిరిట్ని పెంపొందించేటువంటి ఒక గొప్ప క్రీడ ఏదైనా ఉన్నదంటే అది ఒక డ్రాగన్ బోట్ అని చెప్పి మనందరం కూడా గమనించవచ్చు. అదేవిధంగా కాన్సన్ట్రేషన్, ఎందుకంటే మనకు ఏదన్నా కొంచెం అటు ఇటు మనం ఆ బోటును ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో కొంత మేరకు అటు ఇటు మన కాన్సన్ట్రేషన్ పక్కకు వెళ్ళింది అని అంటే ఈ లయ మీద మనకి ఈ లయ తప్పుతుంది. ఈ లయ తప్పిన వెంటనే మనం గెలిచేటువంటి అవకాశాలు తగ్గిపోతాయి. కనుక కాన్సన్ట్రేషన్. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి చాలా వరకు కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. ఈ జెన్ జీ ఇప్పుడు ఉన్నటువంటి తరం వారు ఎవరైతే ఉన్నారో కార్డియో ఎక్సర్సైజెస్ చేస్తాము అని చెప్తూ ఉంటారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే దీన్ని మించినటువంటి కార్డియో ఎక్సర్సైజ్ ఉంటుందని చెప్పి నేను భావించాను. కనుక అన్ని విధాలా కూడా మనం చూసినట్లయితే ఈ డ్రాగన్ బోట్ అనేది, ఈ డ్రాగన్ బోట్ పోటీలు అనేవి నిజంగా మన రాజమహేంద్రవరానికి రావడం మనమందరం కూడా దీన్ని స్వాగతించవలసినటువంటి విషయంగా భావిస్తూ రవినాయుడు గారిని, ప్రదీప్ నాయుడు గారిని, ఎవరైతే ఈ క్రీడని ఇక్కడికి తీసుకురావడానికి వారి ముఖ్య భూమికని వారు తీసుకున్నారో వారిని ప్రత్యేకించి సభాముఖంగా నేను వారిని అభినందిస్తున్నాను. ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన క్రీడా మార్చులు కావచ్చు కందుల దుర్గేష్ గారు,
వీరు ముగ్గురు కూడా క్రీడలకి వేస్తున్నటువంటి పెద్దపీట మనం అందరం కూడా ఖచ్చితంగా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ప్రత్యేకించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన భారత జట్టు విదేశాలకి ఏ కాంపిటీషన్కైనా వెళ్ళొచ్చు, అది జాతీయ స్థాయిలో కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో కావచ్చు, ఆ పైన ఏ క్రీడలు ఉన్నా కూడా ఈ క్రీడాకారులు ముందు భారతదేశాన్ని వదిలి వేరే దేశాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ముందుగా వారిని పిలిచి వారితో మాట్లాడి వారిని ప్రోత్సహిస్తూ వారిని ముందుకు సాగనంపేటువంటి ఒక పరిస్థితి ఇవాళ మనం భారతదేశంలో చూస్తున్నాం. అదేవిధంగా వారు ఓడినా గెలిచినా వారు తిరిగి వచ్చిన వెనువెంటనే వారందరినీ కూడా మళ్ళీ పిలిచి వారందరినీ ఒకవేళ ఓడారనుకోండి, మనం చూసాం గర్ల్స్ క్రికెట్ టీం ఏ విధంగా వారు కాకావికలం అయిపోయారు, మనం అందరం కూడా చూసాం ఓడిన తర్వాత. కానీ వారిని పిలిచి వారికి ఇచ్చినటువంటి ప్రోత్సాహం కనుక ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు క్రీడలకి పెద్దపీట వేస్తున్నారు. ప్రధానంగా దీనికి గల కారణం ఏమిటంటే ఇవాళ మన యువతరం ఏదైతే ఉందో వేర్వేరు దిశల్లో డైవర్ట్ అయిపోతున్నటువంటి సందర్భంలో మాదక ద్రవ్యాలకి వారు లోబడుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి నుండి ఈ దురలవాట్ల నుండి మన యువతని దూరంగా ఉంచాలి అని అంటే ఇది ప్రధానమైనటువంటి ఒక రంగంగా వారు గుర్తించి ఈ క్రీడా రంగానికి వారు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం. అదేవిధంగా ఇక్కడ మన రాజమహేంద్రవరంలో చంద్రుడికి నూరు పోగన్నట్టుగా ఏదైతే మనం ఇక్కడ మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణం అని చెప్పి అనుకుంటున్నామో 3 దశల్లో అది చేసేటువంటి పరిస్థితి మనం రాజమహేంద్రవరంలో చూస్తున్నాం. మొదటి దశకి 28 కోట్లు, అదేవిధంగా రెండవ దశకి 13.75 కోట్లు ఇవ్వడం జరిగింది. నిందాకన్నట్లుగా చంద్రుడికి నూలు పోగు. మన్సుఖ్ మాండవియా గారు కేంద్రంలో క్రీడా మంత్రిగా ఉన్నటువంటి సందర్భం చారిత్రాత్మక దినం. ఇంతకుముందు ఒక 6 నెలల ముందు వాసన్న గారు అదేవిధంగా సోమవీరాజన్న గారు కూడా ఉన్నారు. ఇండోర్ స్టేడియం ఓపెన్ చేసే టైంలో ఆ రోజు చెప్పడం జరిగింది, రాజమండ్రిని వాటర్ గేమ్స్ హబ్గా చేసి తీరుతాం అని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు చాలామంది మీడియా వాళ్ళు కూడా నన్ను అడిగినారు, కొంతమంది వాటర్ గేమ్స్ హబ్ అంటే ఎక్కడ చేస్తారు, ఎట్లా చేస్తారు, అది సాధ్యమేనా అని అడిగారు. ఈరోజు దానికి కావాల్సిన నాంది పలికింది. డ్రాగన్ బోట్ ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ రాజమండ్రి వేదికగా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. మీరు ఇంతకుముందే చూశారు, ఆత్రేయపురంలో జస్ట్ వాటర్ గేమ్స్ పెడితేనే ఏంటి ఇంత బ్రహ్మాండంగా పెట్టారనే పరిస్థితి. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో దాదాపు 12 దేశాలు దానికి సంబంధించి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరినీ ఇక్కడికి వస్తున్నారు. మన రాష్ట్రమే కాదు, దేశంలో ఉన్న ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజమండ్రి వేదికగా పాల్గొనబోతున్నారు. రాజధాని క్రీడా రాజధాని కింద కూడా రాజమహేంద్రవరాన్ని చేయవలసిన అవసరం ఉంది, అవ్వడానికి అన్ని అర్హతలు కూడా ఉన్నాయని అనేక సందర్భాల్లో చెప్పేవాళ్ళు. చెప్పడమే కాకుండా ఇందాకే సోదరు రవినాయుడు గారు చెప్పినట్లుగా శాప్ మరియు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కలిపి నారాయణపురంలోని ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఆ సందర్భంలో ఆనాడు మీడియా వారికి మాట్లాడుతూ చెప్పాం, క్రీడాత్మకంగా చేయడానికి ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. మాటలు చెప్పేవారు అనేక మందిని చూసాం. గతంలోని వచ్చిన జీవోల్ని నాలుగు తీసుకోవడానికి తప్ప దేనికి పనికి రావని చెప్పిన నాయకుల్ని చూసాం. కానీ 2024లో అమ్మ పురంధేశ్వరి గారు కానీ నేను కానీ ఈ నగరంలోని ఎన్నికల ప్రచారం చేస్తా ఉన్నప్పుడు ప్రధానంగా 2 హామీలు ఇచ్చున్నాం. క్రీడా రాజధాని కింద ఈ నగరాన్ని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చున్నాం. సాంస్కృతిక రాజధానిగా ఉన్న నగరానికి పర్యాటక కేంద్రం కింద కూడా తీర్చిదిద్దడానికి కృషి చేస్తాం అని ప్రధానమైన 2 హామీలు ఇచ్చిన దానికి అనుగుణంగా నాటి నుంచో ఉన్న కళ
గతంలో అనేక మంది ప్రజాప్రతినిధులు వచ్చారు, శిలా పథకాలు వేసేసుకున్నారు, కార్యక్రమాలు చేసేశారు. కానీ ఆర్థికపరమైన సమస్యలు ఎలా చెయ్యాలి అని అన్నప్పుడు కేంద్రంలో పట్టు అనుభవం కలిగిన వ్యక్తిగా, పార్లమెంట్ సభ్యురాలిగా 13,76,00,000 మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఫేజ్ 2కి శాంక్షన్ చేయించిన ఘనత మన ఎంపీ గారిదన్న విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. సరే, రాజకీయ నాయకుడిగా ఎలా ఉంటుందంటే ఆలోచన, ఒకటి చేసాము కదా, ప్రజలు గమనించారు కదా, గమనించిన వెంటనే ఇంకొకటి కూడా చేసేస్తే ప్రజలకి ఇంకేం చేయగలుగుతాం, కాసంత టైం ఇద్దామన్నది స్వతహాగా ఎవరైనా స్వార్థంతో ఆలోచించే రాజకీయ నాయకుల ఒక తత్వం. సెకండ్ ఫేజ్ 13,76,00,000 మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ శాంక్షన్ అవ్వగా ఎంపీ గారు ఎంతో కృషి చేస్తున్నప్పుడు శాప్ వారు కూడా ఎప్పటికప్పుడు దాన్ని టెండర్లు పిలిపించుకోవడానికి కోఆర్డినేట్ చేసుకున్నారు. టెండర్లు పూర్తయిపోయినాయి. మేలోని దానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేసుకునే క్రమంలో ఇప్పుడే సోదరులు రవినాయుడు గారు మాట్లాడుతుండగా అమ్మ ఫోన్ వచ్చిందని అలా మెట్లు దిగి వెళ్ళారు పక్కకి. దేనికి వెళ్ళారు అని అంటే చాలా ప్రశాంతంగా థర్డ్ ఫేజ్ ఉంది కదమ్మా, థర్డ్ ఫేజ్ 13 crores కూడా మ్యాక్సిమం అయిపోయింది, అదే ఫోన్ వచ్చిందమ్మా, అది కూడా అయిపోయినట్లే మనకేం చెప్తున్నారు. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాల. కంగ్రాచులేషన్స్ అని చెప్పి నవ్వుకుంటూ లోపల ఎన్నో చేసి ఇది చాలా చిన్నగా ఉందేమో ఆవిడికి, కానీ రాజమహేంద్రవరానికి ఇది చాలా పెద్దది. దశాబ్దాలుగా మంత్రులు చూసాం, పార్లమెంట్ సభ్యులు చూసాం, ఎమ్మెల్యేలని చూసాం, ఎవరి స్థాయిలో వాళ్ళు కృషి చేశారు, కించపరచకూడదు. ఎందుకంటే ఎవరి స్థాయిలో వారి వరకు చేయగలిగేది అంతే. కానీ చెయ్యాలి అన్న సంకల్పం ఉంటే ఎలా చెయ్యొచ్చు అన్నది చూపిస్తా ఉన్నారు. ఇంటర్నేషనల్గా మన రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది గోదావరి నదిని ఆధారంగా, దేశంలో అనేక నదులు ఉన్నాయి, అయినప్పటికీ గోదావరిని ఆధారంగా ఈ క్రీడని ఇక్కడ నిర్వర్తించాలని పెద్దలు అందరూ నిర్ణయం తీసుకోవడం, ఇక్కడ దీనికి స్పాన్సర్స్ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడం కోసం ప్రయత్నం చేయడం, రాజమండ్రి ప్రధానంగా 2 అంశాల్లో కూడా ముందుకు వెళ్ళడం చాలా ఆనందదాయకం. కల్చరల్గా, స్పోర్ట్స్గా. మన పార్లమెంట్ సభ్యురాలు ఏదైతే మనకి రాజమండ్రిలో చాలా కాలం నుంచి స్పోర్ట్స్కి సంబంధించి సరైనటువంటి గ్రౌండ్ లేదు. రాజమండ్రిలో నైట్ ఫుట్బాల్ కాంపిటీషన్స్ జరిగాయి నేను పుట్టనప్పుడు. అలాంటి రాజమండ్రిలో సరైనటువంటి గ్రౌండ్ లేనటువంటి పరిస్థితి మనం గమనించినప్పుడు ఈ మధ్యకాలంలో స్పోర్ట్స్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ చాలా చోట్ల పార్క్స్ని చక్కటి వాకింగ్ ట్రాక్సే కాదు, యోగా ట్రాక్స్గా కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఆయుర్వేదిక్ పార్కును కూడా నిర్మాణం చేశారు రాజమండ్రిలో. ఇవన్నీ మనకి చక్కటి వాతావరణాన్ని నగరంలో నిర్మాణం చేయడం, మేడం గారు వారి యొక్క రాజకీయమైనటువంటి ఒక సీనియారిటీతో కేంద్ర మంత్రి వర్యులుగా, మన పార్లమెంటు సభ్యులుగా ఇప్పటి వరకు దీనికి థర్డ్ ఫేజ్తో కలిపి 54 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయించారు. వారిని మనం మనస్ఫూర్తిగా వారిని అభినందించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి కూటమి ముందుకు వెడుతుంది.
జాబ్ చైర్మన్ గారు గమనించి ఉంటారు, మేడం గారితో మినిస్టర్ గారిని కలవడం. ఆ మినిస్టర్ గారి యొక్క అప్రోచెస్, సెంట్రల్ గవర్నమెంట్లో ఆయన చాలా సీనియర్ మంత్రి, చాలా మంచి పోర్ట్ఫోలియోలు చేసినటువంటి మంత్రి. ఇప్పుడు ఆయన స్పోర్ట్స్లో ఉన్నారు. ఆయన గుజరాత్ వాస్తవ్యుడిగా నరేంద్ర మోడీ గారికి అందరికి కూడా చాలా దగ్గర వ్యక్తి. మన రాజమండ్రికి ఆయన 54 కోట్లు ఇవ్వడం, అలానే ఇప్పుడున్న కల్చరల్ మినిస్టర్ కూడా, అది వరకు మనకి ఆయన వేరే మంత్రిగా ఉండేవారు, ఇప్పుడు కల్చరల్ మినిస్టర్. ఇప్పుడే మేడం గారితో పుష్కరాలకి మనం ఏం చేసుకోగలుగుతాం మంత్రి గారితో. ఈ విధంగా కేంద్రం మనకి అన్ని అంశాల్లో మ్యాక్సిమం కేంద్ర మినిస్ట్రీస్లో బడ్జెట్ ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకుని యాక్టివ్గా మేడం గారికి ఒక పార్లమెంట్ సభ్యులే కాకుండా వివిధ కమిటీల్లో, అలానే వివిధ ఇతర దేశాలకి వారిని ఎక్కువగా పార్టీ పంపిస్తుంది. అయినప్పటికీ ఉన్న సమయంలో వారు అటెండ్ అవ్వడం, అలానే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆ రైల్వేకి సంబంధించి కావచ్చు, అలానే చాలా అంశాల్లో చాలా చురుగ్గా ఏది కావాలంటే ఆ విషయాల మీద సమయాన్ని వారు దృష్టి పెడుతూ నగరాన్ని మరింత అందంగా తీర్చేటువంటి పరిస్థితుల్లో వారు ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తున్నారని చాలా గర్వంగా ఒక అంతర్జాతీయ లీగ్కి మనం ఆతిథ్యం వహించడం అనేది చాలా శుభ పరిణామం, చాలా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయంగా భావిస్తున్నాం. క్రీడారంగం అనేది అంటే ఒక ప్రాంతంలో ఎంత పురోగతి చెందింది, ఒక ప్రాంతమైనా, ఒక రాష్ట్రమైనా, ఒక దేశమైనా క్రీడారంగం అనేది ఒక కొలమానంగా నిలుస్తుంది. అందులోనూ ఒక అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్కి వేళ రాజమహేంద్రవరం ఆతిథ్యం వహిస్తుందంటే మన ప్రాంతానికి కూడా ఎంత గర్వకారణం ఒకసారి మీరంతా కూడా ఆలోచించాలి. ఈ క్రీడను ప్రోత్సహించడానికి, మన ప్రాంతానికి తీసుకురావడానికి మన స్థానిక మనకి ఇక్కడ పార్లమెంట్లో మన ప్రతినిధి శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, మన స్థానిక ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు, అలాగే శాప్ చైర్మన్ గారు రవినాయుడు గారు, అలాగే ఈ అసోసియేషన్ మరియు ఫెడరేషన్ యొక్క సభ్యులు చాలామంది దీనికి కృషి చేశారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ సాంస్కృతిక, ఆధ్యాత్మిక ఇటువంటి రంగాలకు సంబంధించి ప్రసిద్ధిగాంచిందన్నట్టుగా మనం భావిస్తాం. ఈరోజు మన రాష్ట్రంలో వస్తున్నటువంటి పెట్టుబడులు కనుక ఒకసారి మీరు గమనించినట్లయితే అత్యధిక పెట్టుబడులు దేశంలో వచ్చినవి దాదాపు 25% మన రాష్ట్రానికి వచ్చినాయి అని చెప్పేసి చెప్పుకుంటున్నాం గర్వంగా. ప్రతినిధులు కానివ్వండి, ఈ మేధో మదనం చేసినప్పుడు మన ప్రాంతం ఆధ్యాత్మిక అలాగే చారిత్రకమైనటువంటి ప్రసిద్ధిగాంచిన చాలా ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా క్రీడను కూడా మనం ఏ విధంగా ప్రోత్సహించాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్నాయి. మీరు గమనించారు, చాలా ఇప్పుడే ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చెప్పారు ఇప్పటికే. వీటితో పాటుగా పర్యాటక మహేంద్రవరం ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి పొటెన్షియల్ ఉన్న ఏరియాస్గా ఇక్కడ గుర్తించి ఈ మూడిటి సమూహం, ఒక చరిత్ర, సంస్కృతి, మరో పక్కన క్రీడ, ఒక పక్కన పర్యాటకం, అత్యధిక పెట్టుబడులు మన ప్రాంతానికి రాబోతున్నాయి. మీరు ఇటువంటి ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ పెట్టినప్పుడు, అంటే మొన్న బ్యాడ్మింటన్ జాతీయ పోటీలు ఇక్కడ జరిగాయి సెలక్షన్స్, అప్పుడు కావాల్సినటువంటి హోటల్ రూమ్స్ అంటే 200 మంది పాల్గొంటే వారితో పాటు అనేక మంది రావడం 2000 హోటల్ రూమ్స్ కావాల్సి వచ్చాయి. అంటే విత్తు ముందా చెట్టు ముందా అనే విధంగా మనకు మౌలిక వసతులు ఉంటే కాంపిటీషన్స్ వస్తాయి, కాంపిటీషన్స్ వస్తాయా మనం మౌలిక వసతులు కల్పించవచ్చు. ఈ విధంగా మనకున్నటువంటి సమయంలో
మన ప్రజాప్రతినిధుల చొరవతో ఈరోజు ఇటువంటి కాంపిటీషన్స్ వస్తే మౌలిక వసతులు కూడా ఆటోమేటిక్గా వస్తున్నాయి.